నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు సైనికుల కోసం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని బీజేపీ అమలు చేసిందన్న ప్రధాని హర్యానాలోని అంబాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ వికసిత భారత నిర్మాణమే తమ లక్ష్యమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శ రాష్ట్రంలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్ నిఘా విభాగం ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం కిర్గిస్థాన్ రాజధాని బిషేక్లో విదేశీ విద్యార్థులపై వరుస దాడులు భారత విద్యార్థులను అప్రమత్తం చేసిన విదేశాంగ శాఖ రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం పలు జిల్లాలకు వర్ష సూచన వార్తల్లోని వివరాలు గత దశాబ్దాల కాలంగా దేశ రాజధాని ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత ఢిల్లీలో జరిగిన ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ బీజేపీ లక్ష్యమైన వికసిత్ భారత్ నిర్మాతలుగా రాజధాని వాసులు నిలుస్తున్నారన్నారు. కమలం వికసిస్తే దేశం వికసిస్తుందన్న ప్రధాని అందరి ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించనుందని వివరించారు. आपके लिए कुर्बान है 24/7 फॉर 2047 ये मोदी की गारंटी है। साथियों, देश को मजबूत बनाना है, इसके लिए मजबूत सरकार चाहिए और मुझे भी मजबूत साथी चाहिए। और इसलिए दिल्ली में भी ऐसे हमारे सभी उम्मीदवारों को राजधानी का प्रतिनिधित्व आपके आशीर्वाद से ये सब विजयी हो। विकसित भारत का मेरा संकल्प पूरा करने के लिए ये मेरे साथी बने। साथियों, आत्मनिर्भर भारत का संकल्प लेकर निकला हूं। आप चाहते हैं देश में फिर एक बार मजबूत सरकार बने? आप चाहते हैं दिल्ली के सभी सांसद हमारे जीत करके आए? तो इसके लिए आपको हर बूथ में कमल खिलाना होगा। हर बूथ में कमल खिले तभी तो देश मजबूत होगा। विकसित होते भारत की राजधानी भी विकसित दिखनी चाहिए, विकसित होनी चाहिए। आपने G20 सम्मेलन के दौरान देखा है कैसे दुनिया के शीर्ष नेता दिल्ली को देखकर चकित थे। आज यहां भारत मंडपम और यशोभूमि जैसे आधुनिक कन्वेंशन सेंटर बन रहे हैं। नया संसद भवन हमारी शान और बढ़ा रहा है। नेशनल वॉर मेमोरियल आजादी के बाद देश के जवान इसके लिए मांग करते थे, प्रतीक्षा करते थे। దేశం కోసం తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టే సైనికుల సంక్షేమం కోసం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేశామని బీజేపీ సీనియర్ నేత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలోని అంబాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి సైనికుడి త్యాగాలకు విలువనిస్తుందన్నారు. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సైనికుల పట్ల ఘాతుకానికి పాల్పడిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. हमारे सैनिकों को कपड़े, जूते, बुलेट प्रूफ जैकेट ये भी ठीक से नसीब नहीं होते। उनके पास
अच्छी राइफलें तक नहीं थी। उन्हें लाठी देकर कहा जाता था कि आतंकियों की गोलियों का मुकाबला करो। और जब मोदी सरकार में आया तो उसने कहा अब ये नहीं चलेगा। मैंने भारत की सेनाओं को आत्मनिर्भर बनाने का अभियान शुरू किया। आज सेना को मेड इन इंडिया हथियार मिल रहे हैं। जो भारत कभी दूसरे देशों से हथियार मंगाता था, वो अब दूसरे देशों को हथियार बेच रहा है। साथियों, कांग्रेस ने हमारे पूर्व सैनिकों के साथ भी विश्वासघात किया। 4 दशक तक कांग्रेस पूर्व सैनिकों को 1 रैंक 1 पेंशन के लिए तरसाती रही। और जब 2013 में उनको लगा कि मोदी एक बहुत बड़ी चुनौती बन गया है, तो उन्होंने जाते जाते 1 रैंक 1 पेंशन के लिए 500 करोड़ रुपए का बजट में प्रावधान किया। और वो 500 करोड़ का कागज लेकर के इस शहजादे हरियाणा में पूर्व सैनिकों के सम्मेलन करते थे, पंजाब में जाते थे, हिमाचल में जाते थे। కాంగ్రెస్కు ఓటు బ్యాంకు లక్ష్యమైతే తమకు మాత్రం వికసిత భారత్ మాత్రమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలోని సోనిపత్ ప్రాంతంలో జరిగిన ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రద్దయిన ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్ధరించడంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన రిజర్వేషన్లను రద్దు చేసే దిశగా ప్రయత్నిస్తున్నామన్నారు. దేశ సంపద మీద దేశ ప్రజలకు మాత్రమే అధికారం కల్పించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని మోదీ వివరించారు. मोदी के इन फैसलों से कांग्रेस और इंडी गठबंधन का कलेजा फट रहा है। उनसे पाकिस्तान की हालत देखी नहीं जा रही है। और इसलिए अब कांग्रेस वाले पाकिस्तान के प्रवक्ता बन गए हैं। पाकिस्तान के प्रवक्ता। और कांग्रेस के नेता कह रहे हैं, उनकी तरफ से भारत को धमकी देते। क्या कहते हैं? हमारे सामने देखकर आंखें खोल करके, चुप रहो, जरा डरो डरो डरो, ये पाकिस्तान के पास परमाणु बम है। ये कांग्रेस वाले पाकिस्तान के प्रवक्ता बन करके मुझे आंखें दिखा रहे हैं। बताओ भाई, इसका मतलब अभी तक वो मोदी को पहचान नहीं पाए हैं। साथियों, आप मुझे बताइए, क्या भारत को पाकिस्तान से डरना चाहिए? क्या ये मोदी का दौर है? हम घर में घुसकर मारते हैं। कांग्रेस सारे पैतरे केवल तुष्टीकरण के लिए चल रही है। इन्होंने जो घोषणा पत्र बनाया है, वो पूरा का पूरा मुस्लिम लीग वाला घोषणा पत्र है। ये कहते हुए एक्सरे मशीन सबका एक्सरे निकालेंगे। आपके पास जमीन कितनी है, गहने कितने हैं, जमीन जायदाद जांच करवाएंगे, मंगलसूत्र कहाँ है, ये और फिर वो सारी संपत्ति अगर आपकी जरूरत से ज्यादा है तो ये वोट जिहाद वाले हैं ना, उनको बांट देंगे। क्या आप अपनी संपत्ति छीनने देंगे? क्या आपकी संपत्ति पर वोट जिहाद वालों को अधिकार करने देंगे? और कांग्रेस के तो प्रधानमंत्री कह चुके हैं कि इस देश की संपत्ति पर पहला अधिकार मुस्लिमों का है। मोदी कहता है इस देश की संपत्ति पर पहला अधिकार इस देश के गरीबों का है। పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ లట్కర్ బాలాజీతో పాటు 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గర్గ్, తిరుపతి ఎస్పీగా
హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించింది. రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత 3 జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులతో పై కొరడా జులిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లో రప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై పూర్తిస్థాయి విచారణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిఘా విభాగం ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో 13 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో పోలింగ్ అనంతరం హింసను కట్టడి చేయడంలో పోలీసు అధికారుల వైఫల్యంపై బ్రిజ్లాల్ బృందం దృష్టి సారించనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం ఎస్పీలు, కొందరు పోలీసు అధికారులు పల్నాడు కలెక్టర్ను సిఈసి బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, వల్లూరు శ్రీనివాసరావు, రవి మనోహరచారి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, సిఐలు భూషణం, వెంకట్రావు, రామకృష్ణ, జిఎల్ శ్రీనివాస్, మోయిన్, ప్రభాకర్, శివప్రసాద్లు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాధారణ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలిపారు. కాట్రేనుకోన మండలం చెయ్యేరు గ్రామంలో ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ శ్రీధర్తో కలిసి పరిశీలించారు. అనంతరం హిమాంశు శుక్లా మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ రోజున శాంతి భద్రతలు, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే 4th జూన్ శ్రీనివాస కాలేజ్లో అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన తర్వాత ఇంకా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కోసం ఈరోజు ఏర్పాటు చూడడానికి రావడం జరిగింది. నేను ఎస్పీ గారు దీనికి సంబంధించిన ఫస్ట్ స్ట్రాంగ్ రూమ్స్ వెళ్ళి చూసాము. అన్ని స్ట్రాంగ్ రూమ్ బాగానే ఉన్నాయి. దీంతోపాటు కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్స్ కూడా మొదలైంది. బై 25th, ఈ నెలకి 25th అన్ని కౌంటింగ్ రూమ్స్ మనం అన్ని విధంగా ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఆ రోజు చాలామంది స్టాఫ్ కానీ, పోలింగ్ ఏజెంట్స్ కానీ, ఈ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ శ్రీనివాస కాలేజ్ చుట్టూ కనీసం 5-6 ఏలూరు జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన 2,10,000 మెట్రిక్ టన్నుల రబీ ధాన్యాన్ని సేకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. ఏలూరులో ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ శాఖల సమన్వయంతో గోనె సంచులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ధాన్యానికి సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాలో ఇప్పటి వరకు 225 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. ఏలూరు జిల్లాలో రబీ ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఏప్రిల్ నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మనకి సజావుగా సాగింది. అందరికీ కూడా ప్రొక్యూర్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ఆర్బీకే సెంటర్స్ ద్వారా కూడా ప్రొక్యూర్మెంట్ అనేది అగ్రికల్చర్ అసిస్టెంట్స్, టెక్నికల్ స్టాఫ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లైస్ నుంచి కూడా విత్ కోఆర్డినేషన్తో రైతులకు కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్, వెహికల్స్కి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది స్మూత్గా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. మనకి టార్గెట్ 2,40,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా ప్రొక్యూర్మెంట్ టార్గెట్గా ఈ రబీ సీజన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా 2,10,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా షెడ్యూలింగ్ అనేది రైతుల దగ్గర నుంచి జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రొక్యూర్మెంట్ చేసిన. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మీ భద్రత మాకు అమూల్యమైనది.
అందుకే ఎప్పుడు ఎల్పీజీ సిలిండర్ తీసుకున్నా ప్రీ డెలివరీ పరీక్ష తప్పక చేయించండి. మీ భద్రతను మరింత మెరుగ్గా నిర్ధారించడానికి ప్రతి ఇంటిలోనూ జరుగుతోంది వంట గ్యాస్ ఉపకరణాల భద్రతా పరీక్ష. ఒకవేళ భద్రతా హోస్ పాడైతే వెంటనే మార్పించండి. అత్యవసర పరిస్థితిలో 1906కు కాల్ చేయండి. స్వచ్ఛ ఇంధన వాగ్దానం, సురక్షిత వంటగదే లక్ష్యం. ఇంత త్వరగా డబ్బు డబుల్? ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విజయవాడ రైల్వే డివిజన్లో జరుగుతున్న ట్రాఫిక్ నిర్వహణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి జూన్ 4వ తేదీ వరకు రాజమండ్రి, విశాఖపట్నం, 27 నుంచి జూన్ 3 వరకు మచిలీపట్నం, విశాఖపట్నం, 28 నుంచి జూన్ 4 వరకు విశాఖపట్నం, గుంటూరు, రాయగడ, గుంటూరు మొదలగు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ఓటర్లు తీర్పునిచ్చారని అనకాపల్లి నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన సీఎం రమేష్ అన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఓటర్లు కూటమికి అనుకూలంగా ఓటు వేశారని ఆయన వివరించారు. సాధారణ ఎన్నికలు అయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మీ దయ వల్ల, మీ కృతజ్ఞత వల్ల, మీ ఆశీర్వాదం వల్ల ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం తెచ్చేదానికి మీరు ఆశీర్వదించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్లో పీస్ఫుల్గా ప్రతి ఒక్క ఓటరు తన హక్కును 83% వరకు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు జరిగేదానికి, దుర్మార్గపు పాలన తరిమి కొట్టేదానికి ఆ దేవుడు ఆశీర్వదించిన వల్ల ఆ దేవుడికి మొక్కుబడి ఉండింది. ఈరోజు తీర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వారి డ్యూటీ వారు చేస్తున్నారు మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత. అయినా ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఇంకా పాత వాసనలోనే ఉన్నారు. పోలీసు తన డ్యూటీ తను చేస్తుంటేనే ఇలా ఉంది. పోలీసు న్యూట్రల్గా ఉంటే 5 సంవత్సరాల నుంచి లేదు, వన్ సైడ్గా ఉండింది. ఇప్పుడు ఎలక్షన్స్లో న్యూట్రల్గా పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి వాళ్ళు చేయాల్సిన అక్రమాలు, అన్యాయాలని చేయలేకపోయినామనే బాధతో దీనాది స్థితిలో ఉన్నారు. ప్రదర్శనశాలలు విద్యార్థులతో పాటు ప్రజలకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తాయని రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రజిత అన్నారు. ప్రపంచ ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా అనంతపురంలో పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు జిల్లా పురావస్తు ప్రదర్శనశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రజిత దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో అతి పురాతన ప్రాచీన రాతి యుగం నాటి పనిముట్లు, చిహ్నాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాచీన చిహ్నాలు మనకు అప్పటి చరిత్రను తెలియచేస్తూ విజ్ఞానాన్ని పెంచుతాయన్నారు. సెలవు రోజుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ ప్రదర్శనశాలలను సందర్శించాలని ఆమె కోరారు. మన జిల్లాలో ఉన్న వివిధ స్కూళ్ళ పిల్లలు కూడా రావడం జరిగింది. ఇది పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు మ్యూజియం, జిల్లా ప్రదర్శనశాల అంటాము. ప్రాచీన కాలం మతాల సంబంధించి బుద్ధిజం, జైనిజం విగ్రహాలు, ఐకనోగ్రఫీ, ఆదిమానవుడు ఉపయోగించిన రాతి పనిముట్ల నుంచి తర్వాత మన బ్రాంజెస్, డిఫరెంట్ ఐటమ్స్ మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అందులో తాళపత్ర గ్రంథాలు కానీ, ఆర్మ్స్ అండ్ వెపన్స్ ఆయుధాలు కానీ, టెర్రకోట మట్టి పాత్రలు కానీ, తర్వాత పాటరీ
మట్టితో చేసిన కుండలు. ఆ కాలం నాటివన్నీ దాదాపు 2000 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, పిల్లలందరూ ఇక్కడ వచ్చి చూడాల్సిన ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం పుస్తకాల్లో ఎన్నో చదువుతాము, కానీ ఇక్కడికి వచ్చి చూడడం వలన ఎంతో నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. చదవడం ఒకటి, చూడడం వలన ఇంకా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మ్యూజియం సందర్శించాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే మెయిన్ థీమ్ ఏంటంటే మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అంటే చదవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, వాటిపైన రీసెర్చ్ చేసే అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించి సిఏఆర్డి స్థానంలో 2.0 సాఫ్ట్వేర్ విధానం ద్వారా త్వరితగతిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నామని చిత్తూరు జిల్లా రిజిస్టర్ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖలో నూతన సాఫ్ట్వేర్తో కేవలం అరగంటలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని, రిజిస్ట్రేషన్ చేసేవారు, చేసుకునేవారు వారే దస్తావేజులు తయారు చేసుకోవచ్చునని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు కార్డు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి 2.0 సాఫ్ట్వేర్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2.0 సాఫ్ట్వేర్ ద్వారా పబ్లిక్ తమ యొక్క దస్తావేజుల వివరాలు పబ్లిక్ డేటా ఎంట్రీ మాడ్యూల్ అంటే పీడీ మాడ్యూల్ ద్వారా నమోదు చేసుకొని త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కేవలం అరగంట సమయంలోనే వారు పీడీఈ మాడ్యూల్ ద్వారా డాక్యుమెంట్ స్వయంగా తయారు చేసుకోవచ్చు, లేదా తయారు చేసిన దస్తావేజుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజెంట్ చేయవచ్చు. ఈ విధంగా తయారు చేసిన దస్తావేజును దాఖలు చేసిన పిమ్మట సబ్ రిజిస్ట్రార్ వివరాలన్నింటినీ పరిశీలించి తద్వారా ఆ దస్తావేజు యొక్క రిజిస్ట్రేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉంది అని కనుగొన్న పిమ్మట వారి యొక్క థంబ్ ఇంప్రెషన్లను తర్వాత వారి యొక్క సంతకాలను తీసుకొని, డిజిటల్ సంతకాలను మాత్రమే తీసుకొని రిజిస్ట్రేషన్ విధానం ద్వారా ఆ దస్తావేజు రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. తద్వారా కార్డ్ 2.0 సాఫ్ట్వేర్ ద్వారా అరగంట టైంలోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అలాగే కార్డ్ 2.0 సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా బ్రైడ్ కానీ బ్రైడ్ గ్రూమ్ కానీ ఒక స్లాట్ బుక్ చేసుకొని పలానా టైంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మేము వస్తాము అని చెప్పేసి వారి పర్టికులర్స్ నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా ఆ సమయానికి కార్యాలయానికి హాజరై వాళ్ళు డిజిటల్ సైన్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ యొక్క సర్టిఫికెట్ ఆన్లైన్లో వాళ్ళు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ఎన్నికల అనంతరం హింస చెలరేగడం పోలీసు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయన్నారు. కొన్ని జిల్లాల్లో ఎన్నికల తర్వాత గొడవలకు ఎన్నికల సంఘం పలువురు అధికారులను సస్పెండ్ చేసే పరిస్థితులు ఏర్పడడమే దీనికి నిదర్శనమన్నారు. కూడా ప్రారంభం కాకముందే పోలీసులను ఉపయోగించి ఎన్నికలు చేయాలనుకున్నారు వీళ్ళు. మొత్తం అంతా ప్రతిపక్షాలందరూ కూడా చేప చుట్టేసి అంత పోలీసుల ద్వారానే చేసుకోవాలనుకున్నారు. దాని పర్యవసానంగానే ఎన్నికల కమిషన్ దీన్ని గమనించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా మొత్తం అధికారులందరూ కూడా ముందుగానే బదిలీ చేశారు. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిన తర్వాత అయినా ప్రశాంతంగా ఉంటుందంటే ప్రశాంతత లేదు. ఎక్కడైతే అధికార పార్టీ రౌడీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడే గొడవలు జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల జరగడంలా. వాళ్ళ గోదావరి జిల్లాలో గొడవలు పెద్దగా లేవు, మేము కూడా అంగీకరిస్తాం. కాబట్టి అందరం తప్పు పట్టడంలే. ఎక్కడ పల్నాడు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాడిపత్రిలో వారు, అక్కడ మాత్రమే ఇవాళ గొడవలు జరుగుతూ ఉన్నాయి. చివరికి చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గంలో అభ్యర్థిపైనే హత్యా ప్రయత్నం చేశారు. అభ్యర్థిపైన నిజంగా ఆయన చెప్పాడు, నాకు గన్మెన్ వీళ్ళు అదేవిధంగా వీళ్ళు లేకపోతే అసలు నన్ను చంపేసి ఉండేవాళ్ళని. రాష్ట్రంలో ఇసుక రవాణా చేసే ప్రతి వాహనం పైన టార్పాలిన్ కవరు కప్పడాన్ని ఏపీ హైకోర్టు తప్పనిసరి చేసింది. ఇసుక రవాణా సమయంలో ఏర్పడుతున్న వాయు కాలుష్యం, రోడ్లపై సంచరించే పాదచారులు, వాహనదారులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల నివారణకు హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తవ్వకాల అనుమతులు పొందిన సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఢిల్లీలోని ప్రధాన స్టేషన్ నుంచి లక్ష్మీనగర్ వరకు సాధారణ ప్రయాణికురాలుగా నిలబడి ప్రయాణించిన సీతారామన్ తోటి ప్రయాణికులతో మాట్లాడుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు కేంద్ర మంత్రితో స్వీయ చిత్రాలు దిగేందుకు ఆసక్తి కనపరిచారు. కిర్గిస్థాన్ రాజధాని బిషేక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. బిషేక్లో ఉంటున్న భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం కిర్గిస్థాన్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో భారత విద్యార్థులు ఎవరూ బయటకు రావద్దని తెలిపింది. ఈ మేరకు అక్కడ భారత ఎంబసీ ఎక్స్ వేదికగా కీలక సూచనలు చేసింది. భారత విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని తెలిపింది. కిర్గిస్థాన్లో ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దని హెచ్చరించింది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఏదైనా సమస్య తలెత్తితే 24 గంటల్లో అందుబాటులో ఉండే 0555710041 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నెల 13న ఈజిప్ట్, కిర్గిస్థాన్ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో కిర్గిస్థాన్ రాజధాని బిషేక్లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నట్టు భారత రాయబార కార్యాలయం వివరించింది. అక్కడి భారతీయుల విద్యార్థులకు తాము అండగా ఉంటామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు వివిధ దశలో నమోదవుతున్న పోలింగ్ శాతాలపై ఖచ్చితమైన అధికారిక సమాచారాన్ని పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఎందుకు ఉంచలేకపోతున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈసీని ప్రశ్నించింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల 1-2 దశల పోలింగ్ శాతాలను అధికారికంగా వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరగడం, ఆ గణాంకాలను పదే సవరించడంపై సందేహాలు తలెత్తడంతో పాటు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ సమగ్ర డేటాను 48 గంటల్లోగా ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఆదేశించాలని ఏడీఆర్ పిటిషన్ దాఖలు చేసింది. రాయలసీమను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమిరిన్ ప్రాంతాల వరకు రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతుంది. వీటి ఫలితంగా రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.